నిన్న ఒక్క రోజే టీటీడీకి విరాళాల వరద పారింది. దాతల విరాళాల పాలసీలో మార్పులు రాబోతున్నాయని టీటీడీ ప్రకటించగానే పాత విధానంలో ఉన్న ప్రివిలేజెస్ మిస్ అవుతామనే భావనతో భక్తులు ఎగబడ్డారు. మధ్యాహ్నం బోర్డు నిర్ణయం బయటకు రావడం, అర్ధరాత్రి నుండే కొత్త పాలసీ అమల్లోకి వస్తుందని ప్రకటించడం, ఈ గ్యాప్ లోనే దాతలు పోటీ పడి ట్రస్ట్లకు భారీగా విరాళాలు సమర్పించడం ఇదంతా జరిగింది. ఫలితం కేవలం ఒక్క రోజులోనే టీటీడీ ఖాతాలో రికార్డ్ స్థాయిలో అంటే 96.98 కోట్ల డొనేషన్స్ జమయ్యాయి. మరి పాత పాలసీకి కొత్త పాలసీకి తేడా ఏంటి చూద్దాం. తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు ఆపద మొక్కుల వాడే కాదు, వడ్డీ కాసుల వాడు కూడా. ఈ నెల 14న టీటీడీ పాలక మండలి సమావేశంలో విరాళాలు సమర్పించే దాతలకు ఇస్తున్న సౌకర్యాలపై కొత్త పాలసీని తీసుకొచ్చారు. పాత పాలసీ కొత్త పాలసీలో ఉండే ప్రివిలేజెస్ ఏంటో ఒకసారి చూద్దాం. సో ₹1,00,000 డొనేషన్ ఇస్తే కనుక పాత పాలసీలో అయితే ఏడాదికి ఒక రోజు శుభదిన దర్శనం కల్పిస్తారు. అదే కొత్త పాలసీ విషయానికి వస్తే ఏడాదికి ఒకసారి ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ మాత్రమే లభిస్తుంది. ఇక అదే 5 లక్షల డొనేషన్ ఇస్తే కనుక పాత పాలసీ ప్రకారం ఏడాదికి 3 రోజులు సుఖద దర్శనం ఉంటుంది. అదే కొత్త పాలసీ విషయానికి వస్తే ఏడాదికి 3 సార్లు సుఖద దర్శనం. అయితే ఇక్కడ అకామిడేషన్ కానీ లడ్డు ప్రసాదాల విషయంలో కానీ పాత పాలసీలో ఉన్న బెనిఫిట్స్ కొత్త పాలసీలో ఉండవు. ఇక 10 లక్షల డొనేషన్ కనుక ఇస్తే పాత పాలసీ ప్రకారం 3 రోజులు బిగినింగ్ గా బ్రేక్ దర్శనం కల్పిస్తారు. అదే కొత్త పాలసీ విషయానికి వస్తే ఏడాదికి ఒక్కసారి సుఖద దర్శనం ప్లస్ ఒక విఐపి బ్రేక్ దర్శనాన్ని కల్పిస్తున్నారు. అలాగే 25 లక్షల డొనేషన్ కనుక ఇస్తే పాత పాలసీలో అయితే 3 విఐపి బ్రేక్ దర్శనాలు ఉండేవి. ఒకసారి సుఖదం, 5 గ్రాముల గోల్డ్ కాయిన్, 50 గ్రాముల సిల్వర్ కాయిన్ కూడా ఉండేది. ఇక కొత్త పాలసీకి వస్తే ఏడాదికి 3 సార్లు విఐపి బ్రేక్ దర్శనం, 3 సార్లు సుఖదం దర్శనం, ఇక మిగతా బెనిఫిట్స్ ఏవి ఇక్కడ ఉండవు. అండ్ 50 లక్షల డొనేషన్ కనుక ఇస్తే పాత పాలసీ ప్రకారం ఒక సుప్రభాత సేవ, 3 సార్లు విఐపి బ్రేక్ దర్శనం, 2 సార్లు సుఖదం దర్శనం, 3 రోజుల అకామిడేషన్, అలాగే 10 మహాప్రసాద ప్యాకెట్స్, ఒక 5 గ్రాముల గోల్డ్ కాయిన్ కూడా ఉండేది, 50 గ్రాముల సిల్వర్ కాయిన్ కూడా ఉండేది $. ఇక కొత్త పాలసీ విషయానికి వస్తే 3 విఐపి బ్రేక్ దర్శనాలు, 4 సుఖదం దర్శనాలు మాత్రం కల్పిస్తున్నారు. ఇక 75 లక్షల డొనేషన్ ఇస్తే కనుక పాత పాలసీలో 2 సుప్రభాత సేవలు ఉండేవి, 3 విఐపి దర్శనాలు కల్పించేవారు, 3 సుఖదం, 3 రోజుల అకామిడేషన్ ఉండేది, 5 గ్రాముల గోల్డ్ కాయిన్ తో పాటు 50 గ్రాముల సిల్వర్ కాయిన్స్ కూడా వచ్చేవి. బట్ కొత్త పాలసీ ప్రకారం 4 శుభదం, 12 సుప్రభాత సేవలు మాత్రమే ఉంటాయి. ఇటు ₹1,00,000 డొనేషన్ పాత పాలసీలో ఏమేమి ఉండేవో ఒకసారి చూద్దాం. 3 విఐపి బ్రేక్ దర్శనాలు, 4 సుప్రధాన దర్శనాలు, సుప్రభాత సేవ టికెట్స్, అకామిడేషన్, 5 గ్రాముల గోల్డ్, 50 గ్రాముల సిల్వర్ కాయిన్స్ ఉండేవి. అదే కొత్త పాలసీ విషయానికి వస్తే 3 విఐపి బ్రేక్ దర్శనాలు, 4 సుప్రధాన దర్శనాలు, 20 సుప్రభాత సేవా టికెట్స్, ఇక మిగతా బెనిఫిట్స్ ఏవి ఉండవు. ఇక 1,50,00,000 అంతకన్నా ఎక్కువ విరాళంగా ఇచ్చిన భక్తులకు 4 సార్లు విఐపి బ్రేక్ దర్శనం ఇస్తుంది. 4 సుపదం, 40 సుప్రభాత సేవా టికెట్లు కేటాయిస్తారు. మరి కొత్త డోనర్స్ పాలసీ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో రానున్న రోజుల్లో టీటీడీ ట్రస్ట్లకు విరాళాల పరంపర ఎలా ఉండబోతుంది అన్నది ఇక్కడ ఆసక్తికరంగా మారింది.